సృష్టి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా విని జాగ్రత్తగా దేవుని విషయం జ్ఞాపకం చేసుకుందాం. గుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొద్ది మాటలను మనం శ్రద్ధగా వినుచున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జీవితాలలో గొప్ప మేలులు చేయాలని ఒక చిన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇంతవరకు దైవజనులు కొద్ది మాటలు మనకు బాగా తెలియచేసి ఉన్నారు కనుక ఈ సమయంలో ఒక మాటను జాగ్రత్తగా చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథంలో నుంచి ఒక మంచి చిన్న మాట చదువుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథంలో నుంచి తీసారమ్మా 8వ అధ్యాయంలో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో నుంచి ఒక విషయాన్ని మనము తీసారమ్మా 8వ అధ్యాయము 7వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. 6 నుంచి చదవండమ్మా. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ సొలొమోను గారు తన జీవితంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన సందేశమును మనకి ఇక్కడ తెలియపరచుచూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నా నోరు ఏమంటున్నాడమ్మా ఇక్కడ? నా నోరు సత్యమైన మాటలు పలుకును అన్నాడు. సత్యం అంటే నీతి, మంచి, యథార్థము, ఇంకేదేం చెప్పుకోవచ్చు దానికి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక మాట ఉంది. ఏమంటున్నాడంటే 5వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. ఇప్పుడు 4వ వచనంలో మొదటి మాట ప్రతిదీ చూడండి. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. ఇక్కడ జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోమన్నాడు. మరలా పైన ఏమంటున్నాడంటే, మానవులారా, నేను చెప్పేది ఎవరికి? మీకే, వేరే వాళ్ళకి కాదు. రాళ్లకు, రప్పలకు, పశువులకు, జంతువులకు చెప్పట్లా దేవుడు, మనుషులకే చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు అంటే సత్యమైన మాటలు చెప్తున్నాడు. సత్యము ఎందుకు చెప్తున్నాడంటే, మనిషి జీవితంలో మనిషి పాడైపోవటానికంటే ముందుగా ఒక కారణం ఉంటుంది. ఎవరు కావాలని పాడైపోడు. ఎవరైనా అవుతారమ్మా? నిజంగా ఈరోజు కష్టపడుతున్నారు చాలా మంది, మీరు చాలా ప్రయాసపడుతున్నారు. ఇంత ప్రయాసపడుతున్న మీరు కావాలని పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రపంచంలో ఎవరు కూడా కావాలని పాడైపోయారు. అందరూ బాగుపడాలనుకుంటారు, అంతేనా? మంచిగా ఒక రేంజ్లో ఉండాలి, మంచిగా 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదించాలి, ఒక 2-3 కార్లు కొనుక్కోవాలి, ఒక 4-5 బైకులు ఉండాలి, ఇంట్లో ఏసీ ఉండాలి, బయటకు పోయి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన యొక్క మొబైల్ ఫోన్లు, క్రెడిట్ కార్డులో ఎనీ టైం డబ్బులు ఉండాలి. నేను ఏది అడిగినా కాదనకుండా ఉండేటట్టు నా రేంజ్ ఉండాలనుకుంటాం ఎవరైనా. అంతకుమించి ఏమన్నా అనుకుంటారమ్మా? ఏది అడిగినా కాదనుకో, అంతే. పోవటం, కార్డు ఇవ్వటం, ఏమైనా తెచ్చుకోవటం, గీక్కోమంటాం. అది రేంజ్. ఇలా కలలు కంటాం కానీ నెరవేర్చుకోలేం పాపం. చివరికి వచ్చేలోపు ఒక
అంగడికి పోయామనుకోండి, ఎగ్జాంపుల్ బేకరీకి పోయామనుకోండి, రేట్లు చూసే రేంజ్‌లోకి ఎదిగిపోయాం. రేట్లు చూస్తాం. ఎందుకు? ఇది రూ. 50, ఇది రూ. 20, ఇది రూ. 30, ఇది రూ. 15. రూ. 15 అయితే 3 వస్తాయి రూ. 50కు. రూ. 50కి ఒకటైతే ఒకటొస్తే నేను ఒక్కడినే తింటా. అదే 3 తీసకపోతే ముగ్గురం తింటాం గదా! అంటే రేట్లు ఎందుకు చూస్తామంటే మన రేంజి అభివృద్ధిలోనికెళ్ళలేదు. అభివృద్ధిలోనికి ఎళ్ళకపోవడానికి గల కారణం ఏందంటే, మనం ఎక్కడో ఒక చోట తప్పు చేశాం. ఎక్కడ చేసామో ఊరికి తెలీదు ఈ రోజు గూడక. చాలా మందంటారు నాకేం నేను బాగానే ఉన్నాననుకుంటా గానీ, అందరము బాగున్నోళ్ళమే గానీ, ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తాం. ఆ పొరపాటు మనల్ని పాడు చేసి పెట్టింది. ఎందుకంటే, సొలొమోను గారు ఇక్కడ ఏమంటున్నారంటే, "జ్ఞానము లేని వారులారా నా దగ్గరికి రండి" అన్నాడు. జ్ఞానము లేని వారులారా అన్నాడు. ఎందుకు జ్ఞానం లేనివారన్నారంటే, జనులు కొన్ని కండీషన్స్ జనాలకు లేవు ఈరోజు. కండీషన్స్ అంటే మీకు అర్థమవుద్దు కదా! కట్టులు లేవు. కట్టుబాట్లు లేవు జనాలకి ఈరోజు. ఎందుకు కట్టుబాట్లు లేవు? ఎందుకు కట్టుబాట్లు లేవని బైబిల్ చెప్తుందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అని రాయబడింది. దేవోక్తి అంటే మంచి చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల జనాలు పాడైపోయారు. అది మొట్టమొదటి కారణం. మంచి చెప్పేవాళ్ళు ఏమయ్యారు? లేరు. అందరూ పాడైపోయారు. అందుకని ఇక్కడ సొలొమోన్ ఏమంటున్నాడంటే 6 అధ్యాయము, 7 అధ్యాయము ఈ 2 అధ్యాయాల్లో మీరు 5 అధ్యాయము, 4 అధ్యాయం చదువుకుంటూ వచ్చినప్పుడు జ్ఞానము లేని వాడిని ఒక వ్యక్తి పిలుస్తున్నాడంట. ఎవరో పిలుస్తున్నారు మనకదంతా సందర్భం కాదు గానీ, ఇక్కడ ఒక మాట మీకు అర్థం కావటానికి చెప్తున్నాను చూడండి. హ్మ్. ఇక్కడ 7 అధ్యాయంలో మొదటి వచనం చూడండి. 7 అధ్యాయం చాలా జాగ్రత్తగా "నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొనుము. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అన్నాడు. అంటే ఇప్పుడు బ్రతకలేదా అందరూ? ఇప్పుడు బ్రతకలేదమ్మా? ఆయన మాటలు ఇనినోళ్ళే బతుకుతున్నారా? ఇననోళ్ళు బతకట్లేదమ్మా? ఇంగా బాగా బతుకుతున్నారు. శుభ్రంగా బతుకుతున్నారు. ఇనినోళ్ళ కంటే ఇననోళ్ళే బాగా బతుకుతున్నారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే, "నా కుమారుడా, నా మాటలు విను" అన్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన, మీ జీవితాలలో మీకు బుద్ధి కలిగించే మాటలు అని రాయబడిందక్కడ. ఏం రాయబడిందమ్మా అది? అదే గదా! ఇక్కడన్నాడు చూడండి. నీవు చూడండి. "నా కుమారుడా నా మాటలు మనసున ఉంచుకొనుము. నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలు నీవు మనసున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు." బ్రతకడం అంటే 2 రకాల బ్రతుకుందయ్యా. 2 రకాల బ్రతుకుంది. విలువ కలిగిన బ్రతుకుంది. విలువ లేని బ్రతుకుంది. అర్థమవుతుందా? విలువ కలిగిన బ్రతుకుంది. విలువ లేని బ్రతుకుంది. విలువ కలిగిన బ్రతుకు ఎలా ఉంటదంటే, వాడిని ఎవరు కూడక ఇలాంటి వాడు ఉండటం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. తల్లికి ఇబ్బంది లేదు. తండ్రికి ఇబ్బంది లేదు. ఇరుగు పొరుగు వాళ్ళకి ఇబ్బంది లేదు. బంధుమిత్రులకి ఇబ్బంది లేదు. తన సహోదరి, సహోదరులకి ఇబ్బంది లేదు. ఇంకొకడున్నాడు ఇలువ లేనివాడు. ఈడి వల్ల అందరికీ ప్రాబ్లమే. ఎందువల్ల? ఎందువల్ల అందరికి ప్రాబ్లమ్ ఈడి వల్ల? ఎక్కడికి పోయినా తలకాయ నొప్పులు తెచ్చిపెడతాడు. తలకాయ నొప్పులు తెచ్చిపెడతారు. తలకాయ నొప్పులు తెచ్చిపెట్టేంటే అప్పులు చేస్తాడనా? ఆ! అప్పులు చేస్తాడనా? జూదం ఆడతాడనా? తలకాయ నొప్పులంటే చూడండి. ఒక తల్లికి 2 కుమారులు, 3 కుమారులు ఉన్నారనుకోండి. ఒకడు ఊరు మొత్తం తిరిగొచ్చిన తల్లి ఏమంటదంటే ప్రశాంతంగా తల మీదన గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోద్ది. ఇంకొకడున్నాడనుకోండి కొంచెము గడపల నుంచి చూస్తుంటది. ఈడేంది ఇంగా రాలేదని. ఇంకొకడున్నాడనుకోండి వాకిట్లోకి పోయి రోడ్డు మీదకి పోయి చూస్తాడు. ఎందుకంటే ఏ తలకాయ నొప్పి తెచ్చిపెడతాడు ఈడని. ఎందుకు తెచ్చిపెడతాడంటే వాడు చెప్పిన మాట వినేవాడు కాదు. చెప్పిన మాటని ఊరు చెప్పేవాళ్ళంటే మంచి చెప్పేవాళ్ళున్నారు భూమి మీద. తండ్రి చెడిపోయినోడైనా, తల్లి చెడిపోయిందైనా పిల్లలకు మాత్రం మంచి మాటలే చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి మీరెప్పుడు కూడా. అర్థమవుతుందా? తండ్రి చెడిపోయినోడైనా, తండ్రి తాగుబోతోడైనా, తల్లి ఒకవేళ పనికిమాలిందైనా పిల్లల్ని మాత్రం మంచిగా పెంచుకోవాలనుకుంటారు. ఎందుకని ఇక్కడ? ఎప్పుడైనా ఆలోచించండి మీరు. మనమేమనుకుంటాం మీకు అర్థం కావటం ఇంకా చెప్పాలంటే, తండ్రి చదువు లేనోడైనా, తల్లి చదువు లేని వ్యక్తి అయినా పిల్లలకు మాత్రం మంచి చదువు చదివియాలనుకుంటది. ఎందుకనమ్మా? ఈళ్ళు పొద్దున బోయి 5 గంటలకు పోతారు. సాయంత్రం వచ్చాక 6, 7 అవుద్ది. ఈళ్ళకు కనీసము
అన్నం తినాలని ఉన్నా, అన్నం తినటానికి టైం ఉండదు. నీళ్లు తాగాలని ఉన్నా, నీళ్లు తాగటానికి టైం ఉండదు. కొంచెం దోడి చెట్టు కింద పండుకుంటే బాగుండనిపించినా, పండుకోవటానికి టైం ఉండదు. ఎందుకంటే, పడుకుంటే ఈరోజు డబ్బులు పోతాయి. అన్నం తినటానికి టైం వేస్ట్ చేస్తే ఒక రూ. 100 తగ్గుతాయి. ఎందుకు ఇదంతంటే, నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు. అంతే కదా ఊరేను? మీరందరూ అంతేనమ్మా? కాకపోతే ఏదైనా కొత్త ప్రయోగం ఉందా? నేను పడిన కష్టం నా పిల్లోళ్ళు పడకూడదు. నేను పడినటువంటి ఆ గోతిలో నా పిల్లోడు పడకూడదు. ఒక తాగుబోతు తండ్రి ఏమనుకుంటాడంటే పిల్లోడు తాగాలని ఎప్పుడు అనుకోడు. ఒకడు తిరుగుబోతు తల్లి ఏమనుకుంటదంటే నా పిల్ల తిరుగుబోతుది కావాలని ఎప్పుడు అనుకోదు. నా జీవితం ఎట్లా తగలబడిపోయింది. ఈళ్ళన్నా బాగుండాలనుకుంటారు. అందుకని మంచి జీవితాన్ని వాళ్ళకివ్వాలనుకుంటారు. ఇలా ఇవ్వాలంటే మొట్టమొదట ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరిగాడుతున్నారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. అందరూ చెప్పేవాళ్ళే. ఎక్కడ చెప్తున్నారు? చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు చెప్పడం లేదంటే నాకెందుకు? ఇక్కడ సొలొమోన్ అదంటున్నాడు. నా కుమారుడా నా మాటలు మనసున ఉంచుకొనుము. ఎందుకు ఉంచుకొనమంటున్నాడంటే జాగ్రత్తగా నువ్వు గమనించి ఆలోచిస్తే ఇక్కడ మీరు చూసినప్పుడు 5వ వచనం ఒకసారి చదవండి. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండా ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ఎందుకు ఈ మాటలు వినాలంటే జార స్త్రీల దగ్గరికి, పనికి మాలినటువంటి వాళ్ళ దగ్గరికి పోకుండా నిన్ను కాపాడతాయంట ఈ మాటలు. పోతే ఏమవుద్దంటే జీవితం అంతా తగలబడిపోద్ది. పోతే ఏం గాదు మీరు అనుకుంటున్నారేమో. సంతోషం కోసం, సుఖం కోసము పురుషుడు గాని, స్త్రీ గాని ఏదేదో ఆ టైంలో కోరికల కోసం ఎళ్ళిపోయిందనుకో ఏం గాదు. జీవితం తగలబడిపోద్దంతే. జీవితం తగలబట్టం ఏందంటే, ఏసీ కారులో తిరగవలసిన వాడు ఎండలో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతుంటాడు. ఏందిరా నీకీ గతంటే, నీకేమిరా మంచి హై లెవెల్‌లో ఉండాల్సినోడు ఇట్ట తిరుగుతున్నావేందంటే, నేను ఒక టైంలో ఎవరు చెప్పినా ఇనలేదు. ఈరోజు అందరి చేత చెప్పించుకోవాలన్న పరిస్థితి నాకొచ్చేసిందంటాడు. ఎవరు చెప్పినా ఇనలేదు. ఎందుకు ఇనలేదు? దారిన బోయే ప్రతి పనికి రానోడితో పనికి మాలిన దాంతో పోయాడు. ఈరోజు పనికి మాలినోడైపోయాడు. అదెక్కడన్నాడు? జార స్త్రీ యొద్దకు పోకుండా అవి నిన్ను కాపాడును. ఏవంటే నా మాటలు. ఎవరి మాటలవి? దేవుని మాటలు. ఎందుకంటే ఈరోజు జనాలకు తప్పు చేయాలన్నా, పాపం చేయాలన్నా, విచ్చలవిడిగా తిరగాలన్నా కారణం ఏందంటే దేవోక్తి మనుషులకు లేదు. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయంలో ఒక సందర్భం మనకు రాయబడింది అక్కడ. చివరి అధ్యాయంలో త్వరగా. హ్మ్. ముందు వచనం చదవండి. ఆ దినములలో వానికి రాజు లేడు గనుక అదేనమ్మా? చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనుక ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. అంటే రాజు లేడు. రాజు అంటే ఎవరు? పరిపాలించేవాడు. పరిపాలించడం అంటే రాజు అంటే ఏంటంటే పరిపాలించడం అంటే ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తెలుసా మీకు అందరికి? కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటంటే ఈ కండిషన్స్ ఎలా ఉంటాయంటే పక్కన వాడి సొమ్మును దోచుకోకూడదు. దోచుకుంటే కేసు పెడితే కేసు అవుద్ది. పక్కన వాడి భార్యను గాని, పక్కన వాడి భర్తను గాని నువ్వు ఆశించకూడదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నట్టు చూస్తే కేసు పెడితే కేసు అవుద్ది. పక్కన వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని గాని నువ్వు తీసుకొని పోతే తప్పు అది కేసు అవుద్ది. కాబట్టి భారతదేశానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఎవరు పెట్టారంటే పెద్దలనే వాళ్ళు పెట్టారు. పెద్దలున్నారు. భారతదేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళొచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటారు. మార్చాలంటారు గానీ, చెడ్డయయితే వద్దంటారు. మంచిగా పెట్టాలంటారు. ఎందుకంటే దేవోక్తి అంటే మనుషులకు కట్టుబాటులు లేకపోవటానికి కారణం ఏందంటే, పెద్దలు చెప్పినా వినకపోవటం వలన. రెండోది చెప్పేవాళ్ళు లేకపోవటం వలన. చెప్పేవాళ్ళు లేకపోవటం వలన చెడిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారిప్పుడు. చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు చెప్పడం లేదంటే నాకెందుకు అనుకుంటున్నారు. నాకెందుకని ఎవరైనా అనుకుంటారమ్మా? ఇప్పుడు మీ పిల్లలున్నారు. పొద్దుగూకులు ఇష్టం వచ్చినట్టు ఊర్ల వెంబడి తిరిగొస్తుంటే నాకెందుకు అనుకుంటావా? స్కూలుకి పోకుండా బ్యాగ్ ఆడ ఇసిరినెక్కి తిని ఆ మిద్దె మీద అక్కడిక్కడ పడుకుంటుంటే నువ్వు మంచోడు బంగారు తండ్రి మావోడు అంటావా? స్కూలుకి పొమ్మంటావు. ఎందుకు? నువ్వు చదువుకోమంటావు. నేను చదువుకుంటే నీకేమవుతదంటే వాడు చదువుకొని నీకు ముద్ద పెడతాడనే నమ్మకం కూడా నీకు లేదు. వాడు ఉద్యోగం చేస్తే అసలు మనల్ని ఇంట్లో ఉంచుకుంటాడా? నమ్మకం లేదు.
కానీ ఏందంటే, నేనెలాగ పాడైపోయినా, నా జీవితం ఎలాగ ఇలా బాధలు పడుతున్నానయ్యా, నా కడుపున పుట్టిన నువ్వు కాబట్టి నువ్వు బాధలు పడకూడదు, నువ్వు ఇబ్బందులు పడకూడదు, నువ్వు నష్టపోకూడదు. నువ్వు ఒకళ్ళకంటే మేటిగా బతకాలి అని చెప్తారు. నీ దగ్గరికి నన్ను చీకొట్టిన వాళ్ళు, నువ్వు గొప్పోడివైతే నీ కాళ్ళ కాడికొచ్చి చూస్తే నాకు సంతోషం. ఈరోజు మనల్ని చీకొట్టుకుంటారు కొంతమంది ఇలా బతుకేందని. అప్పుడు మనం పౌరుషంతో మన పిల్లల్ని పెంచుతాం. పౌరుషంతో, రోషంతో పెంచుతాం. ఎలాంటి రోషంతో అంటే, ఈళ్ళు ప్రయోజకులైతే నన్ను చూసి నవ్వినోళ్ళే సిగ్గుతో తలంచుకొని నా కుటుంబం దగ్గరకొస్తారు. కానీ అదే పిల్లోడు చిన్న తప్పు చేసిండనుకో, ఛీ! ఈడు నాకు పుట్టకపోతే బాగుండనుకుంటాడు. ఎందుకు తెలుసా? తప్పు చేస్తే ఉపయోగం ఏముండదు. ఏముండదమ్మా? ఇక్కడేమన్నాడు? ఆ మాటలు నిన్ను జార స్త్రీ యొద్దకు పోకుండా కాపాడును. ఏ మాటలంటే, ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మాటలు నిన్ను పనికిమాలిన చోట్లకు పోకుండా కాపాడతాయి. పనికిమాలిన చోట్లకు పోయి నువ్వు లేనిపోని కిరీటం తెచ్చిపెట్టినావనుకో, నీ ఇంటి గడప దొక్కేవాళ్ళు కూడా ఉంటారు. 10 మందిలో పోతే నీకు విలువ ఉంటదా? 10 మందిలో కూర్చుంటే నీకు వాల్యూ ఉంటదా? 10 మంది దగ్గరలో పోయి నువ్వు నిలబడితే ఉంటదా? నీకు డబ్బున్నది, బంగారం ఉన్నది, అధికారం ఉన్నది, వాల్యూ ఉన్నది, అందం ఉన్నది, సందం ఉన్నది, అన్నున్నది. 10 మందిలో నువ్వు పోయి నువ్వు ఏదో ఒక పని చేయకపోతే, "ఏయ్! నువ్వు రావద్దు ఎళ్ళిపోమంటారు." ఎందుకు ఎళ్ళిపోమంటున్నారమ్మా? మీరందరూ అనుకుంటారు, నాకేం తక్కువ? 2 కాళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, నాకేం తక్కువ? కావాలంటే బలముంది, ధనముంది, అధికారముంది. ఎన్నున్నా నీవు విలువ లేనోడివి. అర్థమవుతుందా? ఏం లేనోడివి? విలువ లేనోడివి. ఒక దేశ ప్రధానమంత్రి అయినా, ఒక దేశ ముఖ్యమంత్రి అయినా, ఒక దేశ రాష్ట్రపతి అయినా, ఒక దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఎవరున్నా వాళ్ళ కొంచెం క్యారెక్టర్ చెడ్డదైతే కొన్ని ప్రదేశాలలోనికి వాళ్ళని రానియ్యరు. వాళ్ళ డబ్బు అధికారంతో వచ్చినా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిష్ట కలిగిన ప్రదేశాల్లో ఉన్నటువంటి పెద్దలు గాని, అర్చకులు గాని ఏమంటారంటే, "అయ్యా! మీరెంత గొప్పోళ్ళైనా మీరు అంటే మీరు కొద్దిగా తక్కువ పని చేశారు. దయచేసి గుమ్మం దాటి లోపలికి రావద్దు. ఒకవేళ నీకు అధికారం ఉందని, నీకు బలం ఉందని, నీకు బలగం ఉందని, నీకు పేరుందని నువ్వు లోపలికొచ్చినా మేమోర్చుకున్నా పరమేశ్వరుడు ఊరుకోడు" అంటారు. అర్థమవుతుందా? ఎవరు? దేవుడు. నీకు అధికారం ఉంది, డబ్బుండొచ్చు. నువ్వేం చేసావు డబ్బు ఉండటం వల్ల? నీకు నచ్చిన వాళ్ళతో వివాహాలు చేసుకున్నావు. ఇద్దరికి నలుగురిని చేసుకున్నావు. నాకు డబ్బుంది గదా! పెత్తనం నాదే గదా! నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నావు. ఇప్పుడు నువ్వు పోయి మన భారతదేశ సంప్రదాయ ప్రకారం చెప్తున్నాను. నువ్వు పోయి గర్భగుడిలో పోయి నేను ఆడ కూర్చుంటానంటే ఒప్పుకోడు. ఎందుకంటే దీనికి ఒక నిష్ట ఉన్నది. ఇక్కడ ఒక పద్ధతి ఉన్నది. పద్ధతి లేనోళ్ళు లోపలికొచ్చినా నీకు అధికారం ఉన్నది కాబట్టి మా మీద చాలా పెత్తనం చేసి వచ్చి లోపల కూర్చున్నా పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు. వాడు నీకు తగిన శిక్షేస్తాడంట. మనుషులకు భయపడే రోజులు పోయాయి. దేవుడికి భయపడతారనుకుంటే దేవుడు కానరాలేదని దేవుడు కూడా భయపడట్లేదు. అందుకే దొంగతనంగా, దొంగసాటుగా, రహస్యంగా తప్పులు చేయటానికి రెడీ అయిపోయారమ్మ మనుషులందరూ. పబ్లిక్‌గా మనిషికి మనిషి తెలిసినంతగా తప్పులు చేయట్లా. రహస్యంగా చేస్తున్నారు. పొరపాటున తెలిస్తే ఏమవుద్దిలని లెక్కలేనితనంగా చేసేస్తున్నారు. కానీ దేవుడేమన్నాడంటే, నీ మాట చూడండి, నీవు చేసిన పనులు నీకేమి ఉంచదంట? విలువ. అందుకేమన్నాడు ఇక్కడ చూడండి. జాగ్రత్తగా చూడండి. 7వ వచనం చదవండి. 7వ వచనం అదేనమ్మా. జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనపడెను. ఎలాంటోడంట వీడు? బుద్ధి లేనోడు. బుద్ధి లేనోడు అంటే ఎవరిని బుద్ధి లేనోడు అంటాం చెప్పండి? అందరికి బుద్ధి ఉందంట. అప్పుడప్పుడు బుద్ధి లేనోడు అని తిడతారు కదా! బుద్ధి లేనోడు అంటే అర్థమేంది? బుద్ధి లేనోడు అంటే అర్థం ఏంటి తల్లి? బుద్ధి లేనిదానా, బుద్ధి లేనోడు అంటుంటారు అది. ముద్దుగా తిడుతుంటారు. బుద్ధి లేనోడు అంటే అర్థమేంది? మాట వినకపోతేనా? ఇప్పుడు చెప్పేది మీకు అర్థమవుతుంది. నేనేం ఇంగ్లీష్ ఏం తెలుగే కదా! బుద్ధి లేనోడు. మనం అప్పుడప్పుడు తిట్టే తిట్లే కదా పిల్లల్ని. వీడికి కొద్దిగా కూడా బుద్ధి లేదంట. బుద్ధి లేనోడు అంటే అర్థమేంది? ఎందుకు? చెప్పండి. బుద్ధి లేనోడంటే పశువు అని అర్థం. బుద్ధి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. ఎందుకు పశువు అన్నాడు వాడిని? ఎందుకన్నాడంటే తర్వాత చదవండి. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానికి ఎదురుగా వచ్చెను.
ఎదుర్కొనవచ్చును. ఎవరంట చూడండి ఇక్కడ. బుద్ధి లేనివాడు ఏం చేశాడంటే సంధ్యావేళ, సంధ్యావేళ అంటే తెలుసా? సాయంకాల సమయం. సాయంకాల సమయమే కదా షికారుకి పోయేది జనాలు. పొద్దున్న పోతారమ్మా, మధ్యాహ్నం పోతారా? సాయంకాల సమయం ఎందుకు? అంతా కూల్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఫ్రీగా తిరుగుతుంటారు రోడ్ల మీద జనాలు. అంతే కదా! నిజమే కదా! చూడండి ఎంత బాగుందసలు. ఎంత చక్కగా చెప్పిందో. ఏ బుద్ధి లేనివాడు ఒకడు చూడండి ఏం చేస్తున్నాడంట? చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? జారస్త్రీ సందు దగ్గర తిరుగుతున్నాడు. ఆడేం పని ఈడికి? ఎవరు చెప్పలేదు ఈడికి పోవద్దని? ఎవరైనా చెప్పుంటారా? చెప్పలేరు చెప్పండి. చెప్పున్నా కూడా మరి ఎందుకు పోతున్నాడు ఈడు? ఆమేన్. తల్లి బుద్ధి లేదు. ఎందుకంటే పశువుకు తెలియదు కదా! ఆడికి పోతే కొడతదని. తెలుసమ్మా పచ్చగడ్డి కనపడింది ఎదురుగా. పోయి పొలంలో పోయి కటక్కని మేసేస్తది. మిరప పాపం బాగా నెగనగలాడుతుంటది. కనపడగానే పోయి మేత్తది. ఎంటనే ఏం చేస్తాను నడుములు ఇరగనొక్కుతారు. నడుములు ఇరగనొక్కుతారు అంతే. ఇప్పుడు బుద్ధి లేని వాడు ఏం చేస్తున్నాడంటే సంధ్య వేళ చిమ్మ చీకటి అంటే చీకటి అప్పుడప్పుడే పడుతుంది. ఇంకా చీకటి పడలా. చీకటి పడే టైంలో ఆ రోడ్ల మీద అటు, ఇటు, అటు ఏడ తిరుగుతున్నాడు? ఎక్కడ? జారస్త్రీ సందు దగ్గర ఎక్కడ తిరిగి తప్పేంది లేదు బ్రో. ఇంటి ముందు తిరిగి తప్పేముంది? ఇంటి మీద తిరిగి తప్పేంది? జారస్త్రీ ఉంది చూడు. ఆ సందుల దగ్గర తిరుగుతున్నాడు. అక్కడేం పని ఈడికి? అప్పుడప్పుడు మీరు కూడా కొంతమందిని అంటారు. "ఈడేం పని నీకంటారు." ఎందుకంటారు అసలు? నీకేం పని ఎరకాడ అంటారు. ఎందుకని? ఆడ ఉండకూడదు నువ్వు. వాడి గురించి చెప్పలేదా ఉండకూడదని? చెప్పినా గూడక ఇంటరా? మనిషికి ఒక మాట ఇనేవాళ్ళైతే బాగుండు. ఇంటం లేదు కదా! చెప్పినా గూడక ఇనటంలా. అందుకని ఏం జరిగింది తెలుసా? బుద్ధి లేనివాడు ఒకడు అక్కడ తిరుగుతున్నప్పుడు వాడు ఏం చేస్తుండు? వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంట మార్గమున నడుచుచుండెను. మళ్ళీ ఎక్కడ నడుస్తున్నాడంట? దాని ఇంటి మార్గంలోనే నడుస్తున్నాడు. పక్కన నడవచ్చుగా? అది పనికిరాని ఇల్లు. ఆ ఇంటికాడికి పోకూడదు అని తెలుసు కదా! మరి ఆడికెందుకు తిరుగుతుంటాడు పొద్దుగూకులు? ఎందుకయ్యా? యవనస్తులు అదే గదా! ఈళ్ళేడ తిరుగుతారు సాయంకాలం కాగానే? కాలేజీల దగ్గర, క్లబ్బుల దగ్గర. అంతేనా కాదా? ఆడేం పని ఈళ్ళకు? ఈళ్ళకి ఉండాల్సింది మామూలు పని. ఇక్కడేం పనంటే, ఏమి లేదు ఊరక టీ తాగడం. టీ తాగటానికి నీకు ఆడ్నే టీ కొట్టు. ఇంకేడ లేదు ఈళ్ళకు? బాగా చూడండి. టీ కొట్లు కూడా ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే అక్కడే పెడుతున్నారు. కాలేజీల దగ్గర అక్కడుంటే అక్కడ ఎదురుగా పెడుతుంటారు. ఈడ అందరికి టీలు తాగుతుంటారు. ఈడేం పనిరా నీకంటే, అక్కడ ఇబ్బందేం లేదు. కానీ కొన్ని ప్రదేశాలు కొంత డేంజర్. ఇది కరెంటు. మీ అందరికి తెలుసు కదా! ఇది కరెంటు. అది పట్టుకుంటే షాక్ కొట్టుద్ది. కానీ పట్టుకుండేదాకా తెలియదు షాక్ కొట్టుద్దని. ఇప్పుడు మీరందరూ అంటారు పట్టుకుంటే షాక్ కొట్టుద్దని. ఎప్పుడైనా కొట్టిందా మనకు? కొట్టబట్టి మీకు అర్థమైంది. కొట్టలేదు కాపోతే కొట్టుద్దా? షాక్ కొడితే ఎట్టుంటదంటారు అప్పుడప్పుడు. ఎట్టుంటది షాక్ కొడితంటే ఒళ్ళంతా అదేంది తిమ్మిరెక్కినట్టు, ఇసిరి కొట్టినట్టు. అసలు ఎట్టుంటది ఒకసారి కొడితే బాగుండే. ఒకసారి కొట్టిన తర్వాత అర్థమవుద్ది. మై మిస్టేక్‌లో కొట్టిన వెంటనే వదిలేస్తే ప్రాణంతో బయట పడతాడు. అదే కొట్టినెమ్మటే వదిలేస్తే కాలు, చెయ్యి పోవాల్సొస్తది. ఇప్పుడు అలాగే ఈ జారస్త్రీ కూడా ఎలాంటిదంటే కరెంట్ కంటే డేంజర్. కరెంట్ అయినా పట్టుకోగానే కరెంట్ పోయినప్పుడు షాక్ కొట్టదు గానీ, దీని దగ్గర పోయినోడు పాడైపోకుండా ఎవరుండడు. అందుకని దేవోక్తి చెబుతుంటే జనాలు వినట్లా ఈ రోజుల్లో. ఇక్కడ అదే అంటున్నాడు సొలొమోను గారు. జనాలకు దేవోక్తి చెప్తున్నాను. అది కరెక్ట్ కాదు. అక్కడికి పోవద్దు. అక్కడికి పోతే నీ బ్రతుకు పాడవుద్ది. అక్కడికి పోతే నీ జీవితం తగలబడిపోద్ది. అక్కడికి పోతే నీకు ఏదీ మిగలదు. ఎలాగో చూడండి. అక్కడ 6 అధ్యాయం అనుకుంటాను. 6 అధ్యాయం అనుకుంటాను. హ్మ్. 26 వచనం. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. మీ అందరికి అర్థం కొట్టడానికి మంచిగా రాశాడు. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె, తునక మాత్రమే మిగులును. ఇంకేముండవు వీళ్ళకి చివరికి అదే. దాంతో చేసిండనుకో ఉన్నదంతా ఊడ్చిపోతుంది. దాంతో చేరిండనుకో ఉన్నదంతా అమ్మేసుకోవాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ ఈ మాటలు ప్రస్తుత కాలంలో జనములకు దేవోక్తి లేదు. కట్టు లేకుండా తిరుగుతున్నారు. చెబుతుంటే నీకెందుకనే రేంజ్‌లోకొచ్చారు. రేపు పాడైపోతామంటే నా ఇష్టం అనే రేంజ్‌కొచ్చాడు. నీ ఇష్టమైనప్పుడు నీ జీవితం నువ్వే చూసుకోవాలి. ఒక వయసొచ్చినప్పుడు తల్లి, తండ్రి నీకు అవసరమా? బాగా అర్థం చేసుకోండి. ఒక వయసొచ్చినప్పుడు అవసరమమ్మా? నా ఇష్టం అన్నావు.
నీ పెళ్లి విషయం గాని, నీ యొక్క ఫంక్షన్ విషయం గాని, నీ చదువు విషయం గాని అంతా నీ ఇష్టం అన్నావు. మరి వాళ్ళు సంపాదించిన ఆస్తి దగ్గర నీకెందుకు అవసరమా? రాకూడదు కదా! ఇప్పుడు మా నాన్న ఉన్నాడనుకోండి, "రేయ్! ఇది గాదు, ఇది గాదంటే, నువ్వేంది నాకు జెప్పేదన్నప్పుడు, ఆయన దాంట్లో మనకేవి పాలు పంపులు ఉండకూడదుగా? మరి ఈడికొచ్చాక ఎందుకు గొడవ పడతాం? నేను నీకు పుట్టలేదంటే, నాకు పుట్టావు గనుక నా మాట ఇనాలనాల. కానీ ఇప్పుడు ఇనలేదనుకో, నా ఇష్టం అనుకున్నాననుకో, నీ ఇష్టమైతే నువ్వు ఉన్నదంతా గూడాకేం జేత్తావు? తగలబెడతావు. తగలబెడతావు. ఎట్టా తగలబెడతాడంటే, చెప్పిన మాట ఇనలేదమ్మాడు. చెప్పిన మాట ఇనకుండా 10వ తరగతి, ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. యవ్వనస్తుల గురించి కదా ఈడ మాట్లాడింది. వాళ్ళు 10వ తరగతి, ఈళ్ళు ఇంటర్మీడియేట్ అనుకుందాం. మనందరికీ మన టైమింగ్‌లో, మన పద్ధతులు మనకుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈడు "రేయ్! నువ్వు అటు పోవద్దురా అది కరెక్ట్ అయిన ప్లేస్ గాదు" అంటారు మీరు అప్పుడప్పుడు. కొన్ని ప్రదేశాలకు పంపియకూడదు పిల్లలనమ్మ. మీరేమంటారంటే ఆడికి పోవద్దంటే వాడేమంటాడంటే, "నేను పోయి ఏం చేత్తన్నాను? ఊరక కూర్చొనొత్తానంటే" ఊరక కూర్చొనొత్తడా? ఊరక కూర్చొనొత్తాడా చెప్పండి? అప్పుడప్పుడు హోటల్‌కి పోవద్దంటే, "ఏం చేత్తన్నాను? పోయి కూర్చొనొత్తానంటే" ఎన్ని రోజులు కూర్చొనొత్తాడు? ఊరకుంటాడా? పోయినందుకు ఏం చేయాలి హోటల్ కాడ? కనీసం టీ అన్నా తాగాలి. లేకపోతే కూర్చొనొత్తాడా? ఒకరోజు పోయి కూర్చుంటావు వాడినడుగుతాడు, "ఏంది బాబు ఏం కావాలంటే?" "ఏం లేదంటే" "ఓకేలే" అంటావు. మళ్ళా మరుసటి రోజు పోయి కూర్చున్నోడికి ఏం కావాలంటే? "ఏం లేదంటే" మూడోసారి అడిగినప్పుడు ఏం కావాలన్నప్పుడు "ఏమి లేదంటే" బాగుండదని టీ ఇయ్యమంటావు. అలాగే జూదము బాగేనండి. జూదము, వేశ్యల దగ్గర లేకపోతే ఇలాంటి ప్రదేశాలకు పోయినప్పుడు 1, 2 సార్లు ఏముండదు. మూడోసారి పోతే ఏదో ఒక దాంట్లో పాలు, పంపులు పొందుకోవాల్సిందే. కుదురుద్దమ్మా? మార్కాపురంలో ఉంది. సీఎంఆర్ ఉంది, లక్కీ ఉంది, కమలా ఉంది కొత్తగా పెట్టి. 3 ఉన్నాయి. రోజు ఊరకపోయే తూరని ఒప్పుకుంటారా? ఒకరోజు పోయావు, అక్కడ చూసొచ్చావు, చూసొచ్చినా అంటాం. మళ్ళా రెండో రోజు పోయావు, అక్కడ చూసొచ్చావంటాం. మూడో రోజు పోతే అంటారు, "ఏం కొనకుండా రోజు రావద్దంటే" వాడేమన్నా అంటాడని కనీసం పోయినందుకు ఒక చిన్న పిల్లవాడికి ఒక చొక్కాయిని కొనుక్కొనొత్తా. అంతే కదమ్మా! ఎందుకంటే రోజు ఊరకొత్తే చూసేవాళ్ళు నవ్వుతురని. అలాగే ఈళ్ళు కూడా ఆ ఎదవ పనుల దగ్గరకు పోతే నేను రోజు పోయి ఏమి చేయకుండా వస్తే చూసేవాళ్ళు నవ్వుతారని అలవాటు లేకపోయినా చెడు పనులు చేస్తుంటారు. వాళ్ళకి కావాలని కాదు. జనాల కోసం అక్కడ పిస్టేజ్ కోసం అప్పుడప్పుడు చూడండి. థమ్సప్ తాగుతుంటారు. అది తాగుతుంటారు, ఇది తాగుతుంటారు. రోజు థమ్సప్ ఏం తాగొద్దు. ఒక్కసారి బీర్ తాగమన్నాననుకోండి. నాకు అలవాటు లేదు. మా అమ్మ కొట్టుద్ది, మా నాన్న కొడతాడు, మా వోళ్ళు తిడతారని రోజు అంటాడు. చివరికి వాళ్ళు నవ్వుతున్నారని వాళ్ళ మీద రోసంతో ఈడు బీర్ తాగేస్తాడు. బీర్ తాగినోడు ఆగుతుడా? బీర్ తాగినోడు ఆగుతుడా? బీర్ తాగినోడు ఆగడు. బీర్ తాగినోడు ఏం చేస్తాడో తెలుసా? ఇంట్లో ఉన్న వస్తువులను తగలబెట్టటం ప్రారంభిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవోక్తి లేని ఎడల ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మంచి మాటలు చెబితే వినకపోతే చివరికి నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావు. ఎలాగ నాశనం చేసుకుంటావంటే చెప్తాను చూడండి. సందు దగ్గర ఒకడు తిరుగుచుండెను, నడుచుచుండెను. అంతటా వేశ్య వేషము వేసుకొనిన కపటము గల ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. వేశ్య వేషము. వేశ్య వేషం అంటే బాగా ఆలోచించండి. వేశ్య వేషం అంటే వేశ్యలకు కూడా వేషం ఉంటదా? అంటే ఈమె వేశ్య కాదు. కానీ వేషమేసుకున్నది. వేషం అంటే ఏంది? పోలీసోళ్ళకి వేషం ఒక డ్రెస్ ఉంటది. డాక్టర్‌లకి వేషం ఒక డ్రెస్ ఉంటది. మరి ఈమెకి వేషం ఏంది? ఇప్పుడు చెప్పాలి. ఏంది వేషం? ముసుగా? లేకపోతే ఇంకేమన్నా? వేషం ఏంది? వేషం అంటే అలంకరణ. ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా రెడీ అయిపోతుందమ్మా బజార్‌లో. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తే 25 సంవత్సరాలోళ్ళని చూసినా 70 సంవత్సరాల్లాగా ఉంటారు. కొంతమందిని చూస్తే 70 సంవత్సరాలు చూసినా 30 సంవత్సరాల్లాగా తయారవుతుంటారు. ఈళ్ళని ఆకర్షించాలి. ఈరోజు ప్రపంచం మొత్తం ఎదుటి వాళ్ళని ఆకర్షించి, వాళ్ళని పాడు చేసే విధంగానే తయారైంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నా మాటలు నీ మనస్సులో ఉంచుకోమంటుంది. నీ మనసులో ఉంచుకోమంటుంది. ఇప్పుడు ఈడు పోగానే ఎదుర్కొచ్చిందంట. ఎదుర్కొని వచ్చి ఏమంటుంది తెలుసా? "నేను నీ కోసమే వస్తున్నాను." అదెక్కడ రాయబడింది చూడండి. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటెదుటను, మరి ఒకప్పుడు సంత వీధిలో అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనును. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని. నేను నా మ్రొక్కుబళ్ళు చెల్లించవలసి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరి
బయలుదేరగా నీవే నాకు కనపడితివి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అసలు నేను దేనికి పోతానంటే నీ కోసమే వస్తున్నానంట. అబ్బా! ఈయన కోసమా? ఈయనేమన్నా ఆమెకు సంబంధించినోడా? ఎందుకొత్తన్నాను? ఇక్కడ దీని తత్వం బయట పడిపోయింది. ఈరోజు ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలను వలవేసుకొని లాక్కుంటున్నటువంటి ఇలాంటి లోకమున్నది. వాళ్ళు పురుషులనైనా, స్త్రీలనైనా అప్పుడప్పుడు అంటారు, "నీకే నేను ఫోను చేద్దాం అనుకున్నా నువ్వే చేసినవా?" అబ్బా! ఏమో అంత కొంప ఎప్పుడన్నా కడపను కన్న తల్లికి, కన్న తండ్రికి ఒక ఫోను చేయని చేత కాదు గానీ, ఈళ్ళ మొఖాలకు నీకు చేద్దాం అనుకున్నాను. రాత్రంతా మాట్లాడుతూనే ఉంటారు. ఏం సోలు మాట్లాడతారు వాళ్ళతోటి? నీకున్నదంతా గూడక ఊడ్చేసి, చివరికి దిగంబరిగా నిలబెట్టి, నీ ఇంట్లో నీకు, నీ కుటుంబంలో, నీ వాళ్ళందరి దగ్గర నీకు విలువ లేనతట్టుగా చేసి, ఒక పనికి మాలిన కుక్కగా నిన్ను నిలబెడితే గాని నీకు సిగ్గు రాదు. ఇప్పుడు అదే జరుగుతుంది జీవితమంతా. ఇప్పుడు చాలా సార్లు అప్పుడప్పుడు చాలా మంది చూస్తుంటారు. నేను నీ కోసం వత్తా నువ్వే నాకు కనపడ్డావు. అసలు ఏంది ఈ సిట్యుయేషన్స్? అసలు ఏం అర్థం చేసుకుంటున్నారు? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవితాన్ని తగలబెట్టుకోవటానికి రెడీ అయిపోయారమ్మందరూ. ఎవరు బాగుపడేవాళ్ళు లేరు. రెడీ అయిపోయారు. ఇప్పుడు దేవోక్తి చెప్పాలంటే ఈళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈళ్ళేమనుకుంటున్నారో తెలుసా? సుఖము, సుఖము. ఏం సుఖమిది? 3 నాళ్ళ ముచ్చట కోసం. 3 నాళ్ళుండే జీవితంలో సుఖ సంతోషాలు కాదు కావాల్సింది మనిషికి. శరీరక సుఖం కోసం పాకులాడుతున్నారు లోకంలో. స్త్రీలు గాని, పురుషులు గాని. అందుకంటున్నాడు, నా మాటలు నీ హృదయంలో ఉంచుకో. అప్పుడప్పుడు పోతుంటామాట దూరంగా. లోకంలో అన్నీ కనపడుతుంటాయమ్మా. మంచి కనపడుద్ది, చెడు కనపడుద్ది. మనం చూడాలనుకుంటే చూడొచ్చు, చూడకూడదనుకుంటే చూడలేకపోవచ్చు. స్వతంత్రం మనకుందా లేదా? కొన్నిటిని చూడాలనుకుంటాం, కొన్నిటిని చూడకూడదనుకుంటాం. కానీ అన్నిటిని చూడాలనుకుంటే కరెక్టా? కరెక్టే కదా చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని, చెన్నై గాని, ముంబై గాని ఈ ప్రాంతాల్లోనికెళితే జనాలు విచ్చలవిడిగా తిరిగేస్తుంటారు. అడిగేవాడు ఉన్నాడా? ఎందుకు నువ్విలా తిరుగుతున్నావంటే నా ఇష్టం అనేవాళ్ళున్నారు. ఈళ్ళ ఇష్టాలకైతే చిట్ట చివరికి వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏందంటే, నన్ను నమ్మిచ్చి మోసం చేసి నాకున్నదంతా లాక్కొని పోయారు. ఏమున్నది నీ కాడ? తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. అన్నదమ్ములను పోగొట్టుకున్నారు. భర్తను పోగొట్టుకున్నారు. భార్యను పోగొట్టుకున్నారు. పిల్లలను పోగొట్టుకున్నారు. ఉన్నదేంటి నీ దగ్గర? ఏమీ లేదు ఈళ్ళ దగ్గర. ఈళ్ళకు కావాల్సిందేందంటే, దేవుడు చెప్తున్నాడు ఈరోజు దేవోక్తి. మనుషులకు దేవోక్తి అంటే దేవుడి వాక్యం మనుషుల దగ్గరకుంటే కంట్రోల్‌గా ఉంటారమ్మ బిడ్డలు. ప్రజలు కంట్రోల్‌గా ఉంటారు. ఈరోజు స్వతంత్రం ఉంది నాకు. నేను తిరగొచ్చు నన్ను అడిగేవాళ్ళు లేడు. నేను ఎక్కడ తిరిగి ఏం చేసి నన్ను అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే కనపడని కనిపించే లోకంలో కనపడని పాపం చేసే రోజులివి. కనిపించే పాపం ఎవరు చేయరు. కనపడని పాపం అందరూ చేసేది. అందువల్ల ఇక్కడ ఏం చెప్పాడంటే, జార స్త్రీ సందు దగ్గర తిరుగుతున్న ఈడ్ని నీకు ఇక్కడేం పనంటే, ఏమి రోడ్డు వేసింది తిరగటానికి గాదా అనే రోజులియి. అంతే గదా! అప్పుడప్పుడు మీరు అంటారు చూడు, ఏందిరా ఈడ కూర్చున్నావంటే, ఏమి నీదా ఇదేమన్నా? ఈడ కూర్చోవద్దన్నావా? ఈడ తిరగొద్దురు ఇది మన కరెక్ట్ ప్లేస్ కాదంటే, కరెక్ట్ ప్లేస్ కాకపోతే ఏమంటాడు తెలుసా? నేను ఏమంటాడు ఈడు? నేను నిప్పు, నేను కరగనంటాడు. నిప్పు గూడా ఏడమ్మా చూడండి. ఇయన్నీ ఇనుమంట. ఇనుము గూడా నిప్పులో పడితే కరిగిపోద్ది. ఆ నిప్పులాగా చూడండి. నిప్పు అంటారు చాలా మంది. నిప్పు గూడా నీళ్ళలో పడితే నిప్పులాంటోడు తియ్యటి మాటలు ఏం చెప్తుంది? నేను సమాధాన బలులు అర్పించవలసి ఉండగా, నేను బలులర్పించటానికి వెళుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను నీ కోసం ఎదురు తిరుగుతున్నాను. కానీ నువ్వే నాకెదురు పడ్డావు. ఎంత తీయగా మాట్లాడుతుందో చూడు. ఆ మాటలు ఒకసారి మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటది. చూడండి. చదువమ్మా ఒకసారి. సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని. నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా, నీవే నాకు కనబడితివి. అసలు నేను అనుకున్నాను ఈరోజు నిన్ను చూడాలనుకున్నాను. పొద్దున్న లేసినెమ్మటే నువ్వు కనపడితే బాగుండనుకున్నాను. నువ్వు కనపడ్డావు. ఏందిరా ఈ మాయ మాటలు? అసలు ఎంత బాగా చెప్తారు. ఈ పిచ్చి లోకంలో పిచ్చి పిచ్చి మాటలంటారు. నాకందుకే అట్లని చూస్తే చాలా ఈ అధ్యాయం నేను చాలా సార్లు చదువుకుంటుంటాను. ఎందుకు చదువుతున్నానంటే బుద్ధి కలిగించే మాటలు. అప్పుడప్పుడు చాలా సార్లు చెప్తారు. అప్పుడప్పుడు చూస్తారు కదా! ఏ నేను నీకు మెసేజ్ పెట్టాలి. నువ్వే నాకు ముందు పెట్టావు మెసేజ్. ఏందసలు ఇది? ఎందుకు పెట్టాలసలు? ఎందుకంటే జీవితము తగలబడిపోయి చివరికి నీ జీవితంలో నీ కిలువు లేకుండా చేసి అనేవాళ్ళు నిన్ను కుక్కలాగా బయటికి నెడితే గాని నీకు సిగ్గు రాల.
అయినా సిగ్గొత్తదా? నా కాడ బలముంది, బలగముంది, అధికారముంది, డబ్బుంది, ధనముంది. దేనికి? దేనికి చెప్పయ్యా, నాకర్థం కాలేదు. దేనికిది? 10 మంది సమాజంలో పొయ్యి నువ్వు పబ్లిక్‌గా కూర్చోగలవా? కూర్చోనియలేరు. ఎక్కడైనా ఏటి దగ్గరికైనా పిలిస్తే రాగలరా? రాలేరు. దేనికంటే తప్పు. ఏం తప్పంటే అంతా కరెక్టే గదా! చేసింది తప్పు కాదు గదంటే, తప్పు ఎందుకు తెలుసా? భార్య ఉండగా వేరే వాళ్ళతో కలవటము తప్పు. భర్త ఉండగా వేరే వాళ్ళతో ఉండటము తప్పు. ఈ తప్పు వల్ల చివరికి ఈడి జీవితం ఏమైందంట? ఇక్కడ అదే రాయబడింది చూడండి. ఇంకెందుకు చదువుకుంటున్నానమ్మా? హ్మ్. ఓకే. అదంతొద్దు గాని 21 నుంచి చదవండి. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకప మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంకెలలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. పోయెను. ఎక్కడికి పోతున్నాడంట? పశువు వదకబోయినట్టు. పిట్టకేం కానరాదమ్మా? వల కానరాదు. ఆడున్నటువంటి గింజలే కనపడతాయి. అప్పుడప్పుడు మన ఇళ్ళలో మనందరం పెట్టుకుంటాం కదమ్మా! ఎలకలకు బోను పెడతాం. లోపల టమోటాకాయో, బోండా పెడతాం. దాని లోపల మందు పెడతాం. ఇది అనుకుంటాం, మా అమ్మ ఎంత బంగారు తల్లో, మా ఇంటి యజమానురాలు నాకు రోజు బోండాలు పెడుతుందనుకుంటది. పొయ్యి తింటే గాని అర్థం కాదు సత్తదని. ఈరోజు లోకములో ఉన్న మనందరికీ ఎర అనేటువంటి లోక ఆశలనే ఎర ఏసింది. ఇప్పుడు ఈళ్ళకేమంటారంటే, నాకు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చదివినప్పుడు, నేను నిన్ను చూడాలని ఉండగా నువ్వే నాకు ఎదురు పడ్డావు. మనిద్దరిని కలిపింది ఎవరు? ఎవరంటారమ్మా? ఆమేన్. దేవుడు. దానికి పెట్టిన పేరు దేవుడు. దేవుడు ఈళ్ళిద్దరిని కలిపిండా? తల్లిదండ్రులకు నచ్చకుండా, అన్నదమ్ములకు నచ్చకుండా, ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా దేవుడు కలుపుతాడా? అంత పిచ్చి గదా ఇది. నీ కోరికలు తీర్చుకోవడానికి దేవుడి పేరు వాడుకునే వాళ్ళున్నారు అలాగా. అందుకే ఇక్కడేమన్నారు తెలుసా? ఉరి యొద్దకు పచ్చిపోవునట్లు ఏ గ ఇక్కడ ఒక పశువు వదకుపోయినట్లు ఈడు దాని వెంట నాశనమయ్యేదాకా పోతూనే ఉంటాడు. ఎంతమంది చెప్పిన ఎగురుతుడా? ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా ఏమంటారో తెలుసా? మాకు తెలుసులే పో, మాకు తెలుసులే పో. చివరికి ఏకాకై దేనికి పనికి రాకుండా ఉండేదాకా ఆ స్త్రీ గాని, ఆ పురుషుడు గాని నాశనమైపోతాడు. సుఖము, సంతోషము ఎరుగకయే జీవితం ఏమైపోతుందంట? నాశనమైపోతుంది. అందుకేమన్నాడు చూడండి అక్కడ. జారస్త్రీ మార్గం చూడు, నా కుమారుడా, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. ఎందుకు చచ్చిపోయావురని మొన్న ఒకడిని అడిగితే, చచ్చిపోయాను ఎందుకంటే ప్రియురాలు ఫోను చేయలేదని ఉరేసుకొని చచ్చిండంట. భార్య, బిడ్డలు ఏం కావాలయ్యా? ఆమె ఊరసలు. ఏందసలు చెప్పండి? మరణశాలలకు పోద్ది. ఎక్కడికి పోద్దండి అది? మరణశాలలోకి తీసుకుపోద్ది. ఏందమ్మా బోధెళ్ళదంటే, ఆళ్ళు ఫోను చేత్తనంతే. నువ్వు బోధనకపోతే నీ భర్త ఏడుత్తారు, నీ పిల్లలు ఏడుత్తారు, నీ కుటుంబం సర్వనాశనం అవుద్ది. ఎవరో పనికిమాలినోడి కోసం నువ్వు బోధనకున్నాడేమిటికో? ఎప్పుడైనా అర్థం చేసుకుంటారా ఇది? అస్సలు ఈ ప్రపంచానికి బుద్ధి కలిగించే మాటలు ఎక్కవు. ఎందుకు ఎక్కవంటే, దేవోక్తి లేని యెడల జనులు ఎలా ఉంటారంట? కట్టు లేక తిరుగులాడుదురు. కట్టు మరిచిపోయారు. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, బుద్ధి మనుషులకి ఏం చెప్తున్నాడు ఆయన? ఇందాక మనం చదివిన మాటలో ప్రారంభంలో ఏం చదువుకున్నామ్మా? హ్మ్. గుర్తుందా? గుర్తులేదా అసలు ఆ మాట? నా నోరు సత్యమైన మాటలు. ఇప్పుడు చెప్పింది అబద్దాలా? నిజాలియి? కానీ ఊరికన్నా బాగుంటాయా చెప్పండి? ఊరికన్నా బాగుంటాయా? వెంకటేశు అసలు నచ్చుతాయట? ఏంది మాకు చెప్పేదేందయ్యా? మాకు మరి లెవలేంది? మరి రేంజ్ ఏంది అనుకునే రోజులు కదా ఇయన్నీ. మాకేంది అసలు మా ఫ్రెండ్ ఎట తిరుగుతున్నాడు, వాడు ఎట తిరుగుతున్నాడు అప్పుడప్పుడు అంటారు. మీకు అర్థం కాలా?
నీ ఫ్రెండు నీతోటి రెడీ అయినోడు రేపు కారు వేసుకొని తిరుగుతుంటాడు. వాడొచ్చి కూర్చున్న తర్వాత వాడి కారు దగ్గర మనం కూర్చోవాలి కింద. కారణం నీ చేతులతో నువ్వే పోగొట్టుకున్నావు జీవితాన్ని. దానికి ఎవరు బాధ్యులు కాదు ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే, జీవితం దేవుడు నీ చేతిలో, నా చేతిలో పెట్టాడు మన జీవితాన్ని. చెప్పటానికి తల్లి, తండ్రినిచ్చారు. వారు మన కోసం కష్టపడతారు. అమ్మ నేను చెప్తున్నాను. ఏ స్వార్థం లేకుండా చెప్పేవాళ్ళు తల్లి, తండ్రి ఇంక ఊరు చెప్పరమ్మ. మీరేమైనా అనుకోండి. ఒక తల్లి, ఒక తండ్రి పిల్లలకు ఏ స్వార్థం లేకుండా చెప్తారు. ఎందుకంటే తల్లి కడుపు నిండా తినాలని కోరుకున్న పిల్లవాడు తినేటువంటి పద్ధతిని చూసి ఆమె పళ్ళెంలో ఉన్నది కూడా వాడికి పెట్టేస్తది. తండ్రికి కొత్త కొత్త బట్టలేసుకొని సూటు బూటేసుకొని తిరగాలని కోరుకున్న పిల్లవాడి పరిస్థితి చూసి ఈయన పాత బట్టలేసుకొని వాడికి కొత్తయి కొనిత్తారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకుంటేనే మీకిత్తారు. లేకుండా ఇత్తరమ్మా? మిగతా వాళ్ళందరూ అందుకే నేను నిజంగా బైబిల్ చదివిన తర్వాత నేను చాలా సార్లు చెప్తాను. దేవుని ప్రేమ తర్వాత మనకు మంచి ప్రేమంటే తల్లిది, తండ్రిది. ఈళ్ళిద్దరి మాట వినకుండా పోయినోడు ఏ రోజు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఎక్కడా లేదు. తల్లిదండ్రులను దూషించువాడు ఏమవుతాడంట? సర్వనాశనమగును. బైబిలే చెప్పింది. నేను చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ జారస్త్రీ దగ్గర బొమ్మని ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? ఫ్రెండ్స్ చెప్తారు. ఈ వయస్సులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలిరా అంటాడు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తాగలరా? ఇప్పుడు కాకపోతే ఇప్పుడెప్పుడు సిగరెట్లు తాగాలి? ఇప్పుడు కాకపోతే ఇప్పుడెప్పుడు లోకంలో అటు ఇటు గాలికి తిరగలరా అంటాడు. నీకు రై రై అని కొట్టి కింద పడి కాలిరిగితే ఏ ఒక్కళ్ళొచ్చి నీకు నీలియరు. మీ అమ్మ నీ పక్కన కూర్చొని రోజు ఏడుత్తూ నీలియాల్సిందే. నేను చూసిన మీ తండ్రికి ఇంట్లో ముద్ద దిగదు. ఇది అర్థం కాల ప్రపంచానికి. అందుకే ఇక్కడ అన్నాను ప్రారంభంలో చదివిచ్చాను. నేను పలికే మాటలు సత్యములు. ఈ సత్యాలు ఈరోజు జనాలకు ఎందుకు ఎక్కటం లేదంటే అందరూ జార స్త్రీ సందుల దగ్గరే తిరుగుతున్నారు. జార స్త్రీ అంటే మీరు వ్యభిచార స్త్రీ అనేది కాదు. మద్యపానము, సినిమాలు, షికార్లు, లోకంలో ఉన్నటువంటి అబద్ధాలు, జూదాలు చూడండి, బెట్టింగ్ యాప్‌లు, సెల్లులు ఉన్నాయి కదమ్మా! ఈ సెల్లులు 20,000, 30,000 పెట్టి కొంటారు. నిజంగా చెప్తున్నాను. ఈ సెల్లు కూడా 15,000, 20,000. ఈ సెల్లు కనీసం 4, 5 సంవత్సరాలు 6, 7 సంవత్సరాలు రావాలి. 2 సంవత్సరాలకే హ్యాక్ అయిపోద్ది. అంటే హ్యాంగ్ అవుద్ది. ఎందుకంటే తెలుసు హ్యాక్ అవుద్ది. ఎందుకు తెలుసు? ఇదంతా కూడా హ్యాంగ్ అవుద్ది. స్ట్రక్ అయిపోతుంటది. బాగా అసలకు ఫోన్ చేయాలంటే 2, 3 సార్లు తీయాలి. స్విచ్ ఆగిపోతుంటది ఎందుకు? ఇయన్నీ ఎందుకంటే ఈ సెల్లులో పనికిమాలిన గేమ్‌లు ఎక్కువ ఆడుతుంటారు. నా మొబైల్ ఫోన్‌లో గేమ్ అసలు ఉన్నీయను. వేరే వాళ్ళు కూడా ఈ మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడుతుంటే నాకు కోపం. ఎందుకంటే రూ. 20,000 ఫోన్ నీ చేతిలో పెట్టి తగలబెట్టేస్తున్నా. నాన్ స్టాప్‌గా దాన్ని నువ్వేం చేయాలి? ఆడుతూనే ఉండాలి. క్యాండీ క్రష్ అని, ఇంకొకటని, అది ఫ్రీ ఫైర్ అని ఇయన్నీ ఏం చేయాలి? నొక్కి, నొక్కి, నొక్కి నీ సెల్లులో ఉన్నటువంటి లోపల ఒక మదర్ బోర్డ్ ఉంది. మదర్ బోర్డ్ మీద ప్రెషర్ ఎక్కువ అవ్వటం వల్ల మదర్ బోర్డ్ పనిచేయటం స్లో అవుద్ది. అది మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒక బోర్డ్ ఉంటది లోపల. సెల్లు మొత్తం పనిచేస్తుందంటే లోపల ఒక బోర్డ్ ఉంటది. ఆ బోర్డ్ మీద తగినంత ప్రెషరే ఇవ్వాలి మనం. తగినంత వాడుకుంటే నీకు ఎన్ని సంవత్సరాలు అవుతది. గేమ్స్ అని, అయ్యని, ఇయ్యని పొద్దుగూకులు వీళ్ళు ఫోన్ మాట్లాడరు. యూట్యూబ్ చూడరు, ఏం చూడరు. కానీ సెల్లు మాత్రం ఎప్పుడు కాలతనే ఉంటది. దేనికి? ఆడి, ఆడి, ఆడి లోపల మదర్ బోర్డ్ ఒకటి ఉంది చూడు. అక్కడ ఒక బోర్డ్ ఉంది. ఆ బోర్డ్ ఏమో తెలుసా? హీట్ అయిపోద్ది. నీకు గూడక 10 కేజీలో, 20 కేజీలు పెడితే మోస్తావు చెల్లి. ఒక 50 కేజీల బరువు నెత్తిన పెడితే ఏం చేత్తాం? ఎత్తి నూగుతావు. మళ్ళా ఎత్తటం నీ వల్ల కాదు. అలాగే ఈ మొబైల్ ఫోన్ గూడాక ఏమైపోద్ది తెలుసా? స్ట్రక్ అయిపోతుంటది. ఇప్పుడేమంటారు తెలుసా? ఫోన్ నంబర్ తెత్తే గాని అరగంటకు రాదంట బయటికి. అరగంటకు గాదు. అరగంటకు వత్తుందంటే ఇంగా కొద్దిగా ఊపిరున్నట్టే. 4 రోజులు పోతే నంబరే బయటికి రాదు. ఎందుకు? గేములు ఆడి, ఆడి, ఆడి దాన్ని పగలగొట్టావు లోపల ఉన్నదాన్ని. ఎందుకు చెప్తున్నానంటే, అంటే గేమ్‌లు ఆడొద్దా అనేది మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. జీవితము గూడక నీ మైండ్‌లో తగినంత ప్రెషరే ఉండాలి. ఎక్కువ ప్రెషర్ వల్ల పిచ్చోళ్ళయిపోతున్నారు ఈరోజు. ప్రెషర్ తక్కువుండాలి నీ మైండ్‌లో. ఎంతుండాలి? పని చేసుకొనొచ్చావా? చదువుకొనొచ్చావా? అమ్మోళ్ళ దగ్గర ఇంటికాడ పనులు చూసుకున్నావా? ఇంగంతే పండుకో. ఇటు గాకుండా ఒక పక్క భార్య ప్రెషరు, ఒక పక్క లవర్ ప్రెషరు, ఒక పక్క ఇంకొక ఆమె ప్రెషరు, ఒక పక్క పని ప్రెషరు. ఇన్ని ప్రెషర్‌లు మైండ్‌లో ఎక్కిపోయి, ఇంట్లో పిచ్చిలేసిపోయి, ఎవరికీ ప్రశాంతత లేకుండా చేత్తన్నారు. ఇన్ని ప్రెషర్‌లు ఉండకుండానంటే ఒక ప్రెషర్ చాలు. దేనికి? ఫోను మాట్లాడుకోవడానికి తీసుకున్నా. ఫోను మాట్లాడుకో. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఏదన్నా చూడాలనుకో అది చూడు. ఇంకెప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు ఫోటోలు, వీడియో తీసుకో. ఇంతే. దీనికి ఎక్కువ ప్రెషర్ పెట్టావనుకో ఏమవుద్ది? నీ మాట ఇదంటదా? అలాగే
నీకు నాకు భార్యకైనా భర్తకైనా ఎగస్ట్రా ప్రెజర్లో నేను ఇళ్లలో వాళ్ళ మాట ఇంట్రీళ్ళు ఎందుకు వినట్లేదంటే ఎగస్ట్రా ప్రెజర్స్ వచ్చాయి వినరు. అప్పుడు మనం అంటాము వాళ్ళ మాట నేను వినలేదు కాబట్టి నేనే నా మాట వాళ్ళు వినలేదు కాబట్టి నేనే వాళ్ళ మాట వింటాను. నువ్వు వాళ్ళ మాట వింటే సర్వనాశనం అయిపోతా. ఇప్పుడు ఏంది సెల్ ఫోన్ మన మాట వినట్లా, ఇప్పుడు మనమే సెల్ ఫోన్ మాట వింటున్నామా లేదా? అది ఓపెన్ అయ్యేదాకా ఎదురు చూస్తూనే ఉన్నాం అంతేనా కాదా? ఓపెన్ అయిన తర్వాత మళ్ళా కొట్టిన తర్వాత అది మళ్ళా వెనక్కిపోతుంటది. ఎందుకు చెప్తున్నానంటే ప్రెజర్. పిల్లల మీద ఏ ప్రెజర్ ఎక్కువైపోయింది తెలుసా? లోక ఆశల ప్రెజర్. భార్య మీద ఏ ప్రెజర్ ఎక్కువైపోయింది తెలుసా? ఇరుగు పొరుగు లోక సంబంధమైన ప్రెజర్. భర్త మీద ఏ ప్రెజర్ ఎక్కువైపోయింది తెలుసా? లోక సంబంధమైన పాపం అనే ప్రెజర్. ఈ ప్రెజర్ వల్ల పట్టించుకోవాల్సిన వాటిని పట్టించుకోకుండా పట్టించుకోకూడని వాటిని పట్టించుకుంటున్నారు. సెల్ ఫోన్ దేనికి కొనుక్కోవాలంటే ఫోన్ మాట్లాడటానికి, ఏదైనా నెట్లో ఏదైనా చేసుకోవటానికి. కానీ దేనికి కొనుక్కుంటున్నారు ఇప్పుడు? గేములు ఆడటానికి. మొన్న ఒక దిక్కు పోతే ఏమంటున్నారంటే అక్కడ ప్రసాద్ అక్కడ దేశపతి రాజు ఉన్నాడు చూడు, వాళ్ళ దగ్గర పోతే అన్నాడు, అన్న గేమ్స్ కు బాగా పనికి రావడానికి కొత్తగా తయారు చేసి పంపించారన్న సెల్ అంటున్నారు. గేమ్స్ కోసమేనంట ఆ సెల్. అంటే పిల్లలు గేమ్స్ ఎక్కువ వాడతారు. ఇప్పుడు మనుషులు కూడా దేనికోసం? చెడిపోవటానికి రెడీ అయిపోయినారు. తిరుగుబోతులు, తాగుబోతులు, పనికి మాలినోళ్ళు, బైక్ రైడ్లు కొట్టేవాళ్ళు, జలసాలు చేసేవాళ్ళు, ఇళ్లలో మాట్లాడకుండా పనికిరానితనంగా తయారయ్యాలే రెడీ అయిపోయారు. ఇప్పుడు మంచోళ్ళు గతకటానికి ఆడన్నా కనపడుతుండ్రా? యాడన్న ఒక్క మంచోడు ఉంటే వాడిని కూడా చెడగొట్టి పారనవుతున్నారు వీళ్ళు. కాబట్టి ఈరోజు మీ అందరికి నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, మనుషులు పాడైపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలు వినటం లేదు. దేవుడు మంచి మాటలు చెప్తాడు, తల్లిదండ్రులు కూడా మంచి మాటలు చెప్తారు. అందరూ చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, కొందరు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు అనుకుంటున్నా. అందరూ మంచిగా చెప్తారు, చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? ఉదయాన్నే 5 గంటలకు లేపుతుంది మా అమ్మాయి పాపం దీపు గాని కదా, లేదా అంటారు. ఎందుకంటే వాడికి అనిపిస్తుంది మా అమ్మకు బాగా లేకపోతే బాగుండే, ఎందుకు నన్ను లేపదు కదా స్కూల్కి పంపించడానికి. ఏంటి ఇంత పొద్దున్నే లేపుతుంది, నా తలకాయ నొప్పి అయిపోతుంది ఎంతోటి అంటారు, అంతే కదా. కానీ దేనికోసం? ఆయన కంటే ముందు లేసి ఆ పిల్లవాడిని లేపి రెడీ చేసి దేనికి తెలుసా? రేపు నువ్వు ప్రయోజకుడవి మాలాగా ఉండకూడదు నాయన, మేము ఎట్లా కష్టపడుతున్నా నువ్వు కష్టపడకూడదు. కానీ ఈ కష్టం విలువ వాళ్ళకి తెలియక వాళ్ళకి నచ్చినట్టు సినిమాలు, టీవీల దగ్గర కూర్చొని టైం పాస్ చేద్దాం అనుకుంటే చివరి రోజుల్లో ఏమీ ఉండవు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, కుటుంబాలు తగలబట్టడానికి కారణం ఏంటంటే జనులకు దేవుని వాక్యం మనసులో లేదు, భయము భక్తి కలిగిన మాటలు చెప్పేవాళ్ళు లేరు, విడితనానికి అలవాటు పడిపోయారు. వాళ్ళను బాగు చేయాలని ఉన్నా వాళ్ళ మాట అనకుండా నా ఇష్టమని చివరికి సర్వనాశనం అయిపోయి ఏదో ఒక రోగంతో మంచం బట్టి దేనికి పనికి రాకుండా పోయేదాకా రెడీ అయిపోయారు, అంతే కదమ్మా. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా మనం, కొంతమంది మనవారు కూడా ఒక అమ్మాయి వచ్చింది అనుకుంటాను, చివరికి కనీసం చచ్చిపోయేస్తున్న టైంలో ఒంటి మీద గుడ్డేయటని కూడా మనిషి దిక్కులేరు. ఊరు మొత్తం దగ్గర పోయి వాళ్ళ దగ్గర అడుక్కుంటా, వీళ్ళ దగ్గర అడుక్కుంటా, నేను మీ మనిషిని కదా అంటే ఒకప్పుడు లోకంలో విచ్చలవిడిగా తిరిగింది. తల్లి మాట లేదు, తండ్రి మాట లేదు, భర్త మాట లేదు, పిల్లల మాట లేదు, ఎవరు చెప్పినా లేదు, నా ఇష్టం అనుకుంది. చివరికి పట్టించుకోవటానికి మనుషులు కూడా లేరు, ఎవరైనా బంధువులు కూడా దగ్గర పోకుండా అయిపోయింది. ఎందుకంటే జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, మన జీవితం ఇంకా మన చేతిలో ఉంది. నాశనం అయిపోవటానికి మనం రెడీ చేసుకుందాం. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి, భార్యకు భర్తకు మించిన అందగాడు ఎవరు ఉంటారు నాకు తెలిసి ప్రపంచంలో. కానీ ఇలా కళ్ళల్లో లేనిపోని పచ్చగా మెరులుతో అందరూ అందంగా ఉంటారు. భర్తకు భార్యని మించినటువంటి రాణి ఎవరు లేరు ప్రపంచంలో. కానీ ఇలా కళ్ళల్లోకి లేనిపోని దరిద్రం పశువు బుద్ధులు వస్తేనే అన్ని మేత మేయాలనిపిస్తుంది. కాబట్టి యాకోబు చూడండి, ఇస్సాకు రిబ్కాను వివాహమైన తర్వాత ప్రేమించాడు, జీవితాంతం ఆమెను ప్రేమించుకుంటూ పోయాడు. కాబట్టి నేను ముందు చూడలేదు వెనక చూడలేదు కాదు, దేవుడు నీకు ఇచ్చిండు, నువ్వు ఇష్టమై చేసుకున్నావు. జీవితాంతం భార్య భర్తని ప్రేమించాలి, భర్త భార్యనే ప్రేమించాలి. మరిసిపోయి తప్పుదారులలో పోతే ఆ కుటుంబము నవ్వులు పాలవుద్ది. నవ్వులు పాలైనా పర్లేదు, చివరికి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఉంటాం చూడండి, ఆ యొక్క దంట్లు కొడక లేకుండా దేనికి పనికిరాని ఇల్లుగా తయారైపోతుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే ఒకే ఒక మాట, దేవుడు చెప్పే సత్యమైన మాటలు మన హృదయంలో ఉంచుకొని జీవితాన్ని బాగు చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.